ఇప్పుడే I20 మూవీ చూసాం. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. డైరెక్టర్ రవీంద్ర గారు అయితే నిజంగా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. స్క్రీన్ ప్రెజెన్సే కానీ, డైలాగ్సే కానీ నిజంగా చాలా బాగుంది. హీరో హీరోయిన్ యాక్టింగే కానీ, అంత మ్యూజిక్ కానీ చాలా బాగా తీశారు. ఈ మెసేజ్ అంటే అమ్మాయిలు మోసపోయినందుకు వాళ్ళకి చట్టాలు అవి ఇవి అని చెప్పని మహిళా మండలి కోర్టులు చాలా సెక్షన్స్ ఉన్నాయి. కానీ అబ్బాయిలకు మాత్రం అలా ఏం లేవు. అబ్బాయిలకు కూడా చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారు కదా, మాకు రోజులు రావాలి మా మగాళ్ళకు కూడా అని చెప్పని ఖచ్చితంగా వస్తాయండి. నిజంగా ఈ సినిమాలో చూపించారు బాగా. ఈ సినిమా చూసినా మారింది. నిజంగా చిన్న చిన్న సినిమాలకి నిజంగా థియేటర్స్ నిజంగా దొరకట్లేదు. కానీ ఇలాంటి మంచి కంటెంట్ తో ఇలా వస్తా ఉంటే చిన్న సినిమాలు కూడా తొందరగా చాలా బాగా ఎదుగుతాయి. మంచి మూవీ, అందరూ తప్పకుండా చూడండి. ఇదంతా యూత్ చూడాల్సిన మూవీ. ఒక మంచి సినిమా చూసిన అదేంటంటే I20 బివేర్ ఆఫ్ గర్ల్స్. అంటే ఈ సమాజంలో ఎలా అవుతున్నాయి అవన్నీ నిజంగా ఇలాంటి సినిమాలు రావాలన్నా జనాలందరికీ యూత్ అందరికి బాగా కనెక్ట్ అవుతాం అన్నమాట ఈ సినిమాలతో. అంటే ఈ సినిమా అనేది ఆవిష్కర్ క్రియేషన్ బ్యానర్ పైన వస్తుంది సినిమా. నెక్స్ట్ మన మహేందర్ గారి ప్రొడ్యూసర్, నెక్స్ట్ రవీందర్ గారి డైరెక్టర్, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఆ సాంగ్స్ కానీ అవన్నీ చాలా అంటే చాలా బాగా లోతుకి తీసుకెళ్ళిపోయినాయి అనమాట. ఇంకా నెక్స్ట్ చూసేసరికి కామెడీ వైపు వచ్చేసరికి మన సద్దమన్న కామెడీ, వాళ్ళ రియాజ్ అన్న కామెడీ, అంత కామెడీ ఉంది. మెసేజ్ ఉంది అనమాట సినిమాలో. అంటే ఇప్పుడు అమ్మాయిలకి ఏమైనా అయితే, అమ్మాయిని ఎవరైనా మోసం చేస్తే, అమ్మాయిని రేప్ చేస్తే, అమ్మాయిని కిడ్నాప్ చేస్తే, ఇలా అమ్మాయిలు ఏం చేసినా కానీ నిర్భయ యాక్ట్ కానీ, మహిళా సంఘాలు కానీ ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి అన్న ఈ లోకంలో. కానీ అదే ఒక అబ్బాయికి వచ్చేసరికి ఇలా జరుగుతున్నప్పుడు ఒక్కరు కూడా నోరు ఇప్పట్లే అన్న. సో అబ్బాయిలు జరిగినా కానీ ఇలాంటి రావాలి, కొత్త చట్టాలు రావాలి అని చెప్పి చాలా చాలా మంచి కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా అన్న. ఇదైతే సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమాలో కూర్చున్నంత సేపు అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు, ఎక్కడ లాగ్ లేదు, అసలు ఏం లేదన్న. నాకైతే సినిమా హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా చూస్తూనే కూర్చున్నా. అంటే ఒక అబ్బాయిగా చూసినందుకు నాకు చాలా అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. నెక్స్ట్ అంటే మన తెలుగు ప్రేక్షకులు ఎలా అంటే కంటెంట్ ఉంటే, ఈ పెద్ద సినిమానా చిన్న సినిమానా ఉన్నోళ్ళ సినిమానా డబ్బులు తీసిన వాళ్ళ సినిమానా అది ఎవ్వరు ఎక్కడ చూడరన్న. ఏ సినిమా మంచి కంటెంట్ ఉంటే చాలు వెళ్ళి సినిమా చూసేసి సినిమా థియేటర్కి వెళ్ళి ఇంకా దాన్ని హిట్ చేయడానికి ట్రై చేస్తాము. సో అలాంటి సినిమా అన్న ఇది కూడా I20 అనేది. అంటే మన రీసెంట్ గా బేబీ సినిమా చూసినాం. ఆ సినిమాతో ఎంత హిట్ అయితే వచ్చిందో అంతకు మించి హిట్ కొట్టాలని చెప్పి I20 సినిమా అని చెప్పి కోరుకున్నాను నేనైతే. సో లాస్ట్ చెప్పేది ఏంటంటే I20 సినిమా ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన పెళ్ళికానో, లవర్న బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి థియేటర్లో చూడండి. మీ అందరికి పక్కా నచ్చే సినిమా I20. ఎవరు మిస్ కాకండి I20. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే I20 బివేర్ ఆఫ్ గర్ల్స్ అంటే అమ్మాయిలతో జాగ్రత్త అనే క్యాప్షన్ తో డైరెక్టర్ రవీంద్ర గారు చాలా బాగా తీశారు. యూత్ కి మంచి మెసేజ్ ఇచ్చారు. హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. అసలు సినిమా మొత్తం రొమాన్స్ అయితే పిచ్చెక్కిపోయింది. ఈ జనరేషన్ కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలో అలాంటి మెసేజ్ ఇచ్చారు. ఈ డైరెక్టర్ కొత్త వాళ్ళు అయినా కానీ చాలా బాగా చూపించారు. అసలు ముఖ్యంగా అయితే హీరో హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. కొత్త వాళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చేసినట్టు చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు అబ్బాయిల చేతిలో మోసపోయే అమ్మాయిల గురించి, అబ్బాయిలకి నేరాల కింద శిక్షలు వేయటం, మహిళా మండలిలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు అవన్నీ ఉన్నాయి. కానీ అమ్మాయిల చేతిలో మోసపోయే అబ్బాయిలకి ఏం లేవు. ఇప్పుడు అబ్బాయిలు మోసపోవటమే కాదు, అమ్మాయిలు మోసపోవటమే కాదు, అమ్మాయిల చేతిలో అబ్బాయిలు కూడా మోసపోతున్నారు. దాని మీద తీశారు. యూత్కి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు ఇట్లా మోసపోతున్న వాళ్ళ గురించి. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ చిన్న సినిమాలకి థియేటర్లు దొరకడం కూడా కష్టమైపోతుంది. కానీ ఇలాంటి సినిమాలకి థియేటర్లు ఎక్కువ వచ్చి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సినిమాని థియేటర్లో చూస్తేనే మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. అలాగే ఒక మెసేజ్ ని కూడా అందరూ తెలుసుకుంటారు. ఆయన ఇప్పుడే I20 మూవీ చూసేసాం, ద బ్రేవ్ ఆఫ్ గర్ల్. ఇదైతే చాలా బాగుంది సినిమా. డైరెక్షన్ అయితే అదిరిపోయింది. అందులో యాక్టర్స్ అయితే చింపేశారు. హీరో హీరోయిన్లు అయితే రొమాన్స్ అయితే పిచ్చగా ఉంది. మన యూత్ కి అయితే అసలు ఏ మాత్రం తగ్గలేదు. సాంగ్స్ కానీ, BGMs కానీ, మ్యూజిక్ కానీ అంత సూపర్ అన్న. డైరెక్షన్ అయితే అసలు స్టోరీ ఎలా తీసారంటే బేబీ మూవీ కన్నా హిట్ అయిపోయింది అన్న. ఇది చిన్న థియేటర్లో వచ్చింది. ఇంకొంచెం పెద్ద థియేటర్లో అయితే ఇంకా చాలా మంది చూస్తారు. మా బేబీ మూవీ ఎత్తినంతకన్నా ఇంకా ఎత్తుతారు. సినిమా అయితే అదిరిపోయింది అన్న. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గలేదు. చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి తప్పకుండా చూడండి. ఫ్యామిలీస్ వచ్చినా పర్లేదు, లేదా లవర్స్ వచ్చినా పర్లేదు, మీ ఇష్టం, ఎవరితోనా రండి. సినిమా అయితే అదిరిపోయింది అన్న. మీరైతే తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. సాంగ్స్ అయితే అదిరిపోయినాయి అన్న. BGMs, మ్యూజిక్, సాంగ్స్ అంతా అదిరిపోయింది. కరెక్ట్గా సెట్ అయింది. మ్యూజిక్ ఎవరగొట్టారా కానీ. ఇంకోటి అనేది మెసేజ్ ఏంటంటే మన యూత్ కి సెట్ అయింది కరెక్ట్గా. అంటే మన బాయ్స్ కి, ముఖ్యంగా గర్ల్స్ కి ఇప్పుడు దాకా ఏమన్నా అంటే రేపులు కానీ ఇలా జరిగి ఉంటాయి కదా. అప్పుడు మహిళా సంఘాలు కానీ, లేదంటే పోలీస్ స్టేషన్ కానీ ఉంటాయి కదా. వాళ్ళు వచ్చి అంటే శిక్షించడం ఏదో చేస్తారు అబ్బాయిలని. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మన బాయ్స్ కూడా వచ్చింది.
మన బాయ్స్ అందరూ గర్వించుకునేలాగా, అంటే అమ్మాయిల చేతిలో మోసపోతారు కదా, వాళ్ళ వరకే, మోసం చేసే వాళ్ళ గురించి కాదు, మోసపడే వాళ్ళ గురించి చాలా అంటే చాలా బాగా తీశారు. ఇది మీరైతే తప్పకుండా థియేటర్ లో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మా ఫ్రెండ్స్ తోటి మూవీకి వచ్చిన. నాకు అనిపించింది కదా, అసలు ఏంది ఈ జనరేషన్ లో అబ్బాయిలు మోసపోవడం ఏందని అనిపించింది మూవీ చూస్తే. అంటే ఒకప్పుడు అమ్మాయిలు మోసపోయేది, అది ఏంటిది వాళ్ళకి తెలియక, కానీ ఇప్పుడు అబ్బాయిలు మోసపోతున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయిలు వాళ్ళ సరదాల కోసము, వాళ్ళ టైం పాస్ల కోసము అటు ఇటు తిప్పించుకొని లాస్ట్ కి టైం అంటే మొత్తం అయిపోయినాక టైం పాస్లే ఏమున్నది అని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం అది ఇది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా ఇప్పుడున్న పాపం బాయ్స్ కి ఏంది ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాక ఒకరి అంటే ఇలా మోసపోతున్నారు అని ఒకరికొకరు చెప్పుకోలేకపోతున్నారు. ఈ మూవీ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది అమ్మాయిల ద్వారా మనం ఎట్లా మోసపోతున్నాము అనేది ఈ మూవీ చూడడం వల్ల అబ్బాయిలకు కొంచెమైనా తెలుస్తుంది. అలాంటి మెసేజ్ ఇచ్చింది ఈ మూవీలో. నాకు అయితే డైరెక్టర్ సార్ ఈ మెసేజ్ ద్వారా అబ్బాయిలందరికీ తెలియజేసేలాగా చేశాడు. అండ్ కామెడీ కూడా చాలా సూపర్గా ఉన్నది. మన అది ఫ్యామిలీ తోటి వచ్చి చూసి సరదాగా నవ్వుకోవచ్చు. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. రొమాన్స్ సీన్స్ కూడా చాలా చేశారు ఇందులో. ఒకటి ఈ మూవీ ద్వారా మీరు ఒకటే తెలుసుకోవాలి, అబ్బాయిలు అనేది అస్సలు మోసపోకూడదు అమ్మాయిల చేతిలో. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది అమ్మాయిలు తన అవసరాల కోసం వాడుకుంటున్నారు. అందుకే ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ మూవీ చూసి మీరు కొంచెమైనా తెలుసుకోండి. ఆయన ఈరోజు ఒక సినిమా చూసాను. సినిమా పేరు ఏంటంటే I20 అని చెప్తా. సినిమా అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే నచ్చిందంటే బిహేవియర్ ఆఫ్ గర్ల్స్ అనేసి ఒక కాన్సెప్ట్ తీసుకెళ్లారు. దీంట్లో అన్న ఈ రోజు మన కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవాల గురించి చూపించారు. అంటే అబ్బాయిలకి ఏమి మోసాలు జరుగుతున్నాయి అన్ని చూపించారు. దీంట్లో వచ్చేసి మన ఆవిష్కర్ క్రియేషన్ బ్యానర్ మహేంద్ర గారు డైరెక్టర్ నిర్మాణంలో వచ్చింది. సినిమా అయితే చాలా బాగుందన్న. I20 సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక మంచి సినిమా. ఎందుకంటే మన ఒక సమాజంలో ఒక అమ్మాయిలకి ఒక ఏదైనా ఇబ్బంది జరిగిందనుకో ఎంతో మంది వస్తారు, పోలీసులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, లాయర్లే కానీ ప్రతి ఒక్కరు ఒక ప్రశ్నిస్తారు. అదే అబ్బాయిలకి ఏదైనా జరిగిందరా అంటే ఎవరు ప్రశ్నించరు. అది నాకు చాలా బాధ అనిపించింది. అదే సినిమాలో చూపించారు. అంటే అబ్బాయికి చట్టాలు లేవా, అబ్బాయిల కోసం పోలీసు వాళ్ళు రారా, ఎవరు రారా, మన న్యాయ చట్టాలు లేవా. అంటే అమ్మాయికి ఏదైనా మోసం జరిగితే ఒక రీతి, అబ్బాయిలకి ఏదైనా మోసం జరిగితే ఒక రీతిగా చూపించారు. అది నచ్చలేదు నాకైతే. అంత సినిమాలో అయితే అదే చూపించారన్న. నాకు సినిమా చాలా బాగా నచ్చిందన్న. ప్రతి ఒక్కరు ఇలా సినిమాలు ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే అబ్బాయిల గురించి చాలా తక్కువ వచ్చిన సినిమాలు అయితే ఈ సినిమా ప్రతి అబ్బాయి ప్రతి అమ్మాయి చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూశారనుకో మీకు ఏంది మన సమాజంలో మేము జరుగుతుందనేది కరెక్ట్గా చూపించారన్న. కొత్తగా ఏం లేకపోయినా కొత్త కథ కాదన్న. ఇదైతే మన పాత కథనే చూపించారు సినిమాలో. సినిమా చాలా బాగుందన్న. ఓవరాల్ గా ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. ఎందుకంటే మంచి సినిమాలు అరుదుగానే వస్తాయి. ఎందుకంటే ఈ సినిమాలో మంచి పాయింట్ ఉంది. ఎందుకంటే ఒక మగవాడికి పడే కష్టాలు ఏంటనే చూపించారు. నాకు నచ్చింది అదైతే. ఇంకా స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూ కానీ, మన జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా చాలా మంది యాక్టింగ్ చేశారంటే దీంట్లో చాలా మంది ప్రతి ఒక్కరు ఆ పాత్రలో జీవించారని చెప్తున్నాయి. అయితే సినిమా చాలా బాగుంది. ఓవరాల్ గా ఇలాంటి సినిమాలు ఎక్స్పీరియన్స్ తీస్తే నాకు అనిపించింది. థియేటర్లు అయితే బద్దలు కొడతాయి అనుకుంటాను. I20 సినిమా అయితే చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. సినిమా కూడా చూడండి అన్న. ఇప్పుడే చూసి వస్తున్నాం సినిమా I20 అన్న. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం ఎంత బాగుంది తెలుసా. అసలు ఇట్లాంటి సినిమా రావడం కూడా చాలా గొప్ప అనుకోవాలి. యూత్ కనెక్ట్ అయ్యే సినిమా. ఎందుకంటే ఈ సినిమా అంటే ఒక యూత్ ఫ్రెండ్స్ చూడొచ్చు. ఒక లవ్ ఉంది, ఇలా ఒక యాక్షన్ ఉంది, ఒక కామెడీ ఉంది, ప్రతి సీన్ ఉంది, ఒక రొమాన్స్ ఉంది. అంటే ఎక్కడెక్కడ ఎట్లా యూజ్ చేయాలో డైరెక్టర్ గారు ఎట్లా సెట్ చేయాలో అట్లా సెట్ చేసిండు. ప్రొడ్యూసర్ తీయడం కూడా విధానం కూడా మంచిగా తీసుకుంటూ, డైరెక్టర్ తీసే విధానం కూడా కొత్తగా తీసిండు. అంటే ఒక మన బేబీలా సినిమా ఎంత ఎంజాయ్ చేస్తామో ఒక యూత్ కనెక్ట్ అయ్యేటట్టు ఈ సినిమా కూడా మనం అంతా ఎంజాయ్ చేస్తాం. అంటే సినిమాలో కూడా నీకు ఎక్కడ కూడా ఇది ఏదైనా ఇక్కడ తగ్గకుండా మంచి డిఫరెంట్గా తీసిరు, కొత్తగా తీసిరు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. కాకపోతే థియేటర్లు అనేది ఇంకా కొన్ని పెంచాలి. ఇంకా థియేటర్లు అనేది కొద్దిగా ఇంకా పెంచితే ఇంకా బాగుంటుంది. ఇవి ఇంకేంటంటే ఇప్పుడు సినిమా ఇది హిట్ అయింది. కాకపోతే పెంచుతే ఏంటంటే పబ్లిక్లో ఏంటంటే ఇంకా చాలా దూరం వెళ్ళిపోతుంది. ఎంతో సినిమా ఎక్కడో పైకి వెళ్తుంది. అంటే ఇలాంటి సినిమా మనం కొద్దిగా ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమా మ్యూజిక్ తీసుకున్నా కూడా, స్క్రీన్ ప్లే తీసుకున్నా, డైరెక్షన్ తీసుకున్నా చాలా బాగుంది. ఈ సినిమా ప్రేక్షకులు అందరూ చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇలాంటి సినిమా డైరెక్టర్ గారు తీసినాక హ్యాట్సాప్ చెప్పాలి. ముందుగా చాలా బాగా తీసారు సార్. మీ సినిమా కూడా చాలా కొత్తగా ప్రెజెంటేషన్ చేశారు. ఇప్పుడు నిజంగా డైరెక్టర్ కూడా తీసే విధానం కూడా ఒక్కొక్క డైరెక్టర్ కూడా ఒక కొత్తగా కాంబినేషన్లో తీస్తారు. అంటే ఒక్కొక్క డైరెక్టర్ కూడా పోటీ పడి తీస్తారు. అంటే ఇంకా మంచిగా తీయాలి, ఇంకా మంచిగా తీయాలని. ఈ వచ్చిన సినిమా కూడా
చాలా సక్సెస్ఫుల్ అయింది సార్. ఇంకా మంచి తీరా మనస్ఫూర్తి కోరుకుంటున్నా సార్. సూపర్ అన్నా సినిమా I20 అన్న ఏందన్నా సినిమా. అసలు ఇలాంటి సినిమా కోసం కదా అన్న మేము వెయిట్ చేస్తుంది. ఇలాంటి సినిమాల కోసమే కదన్నా మన యూత్ అంతా పిచ్చెక్కిపోతుంది. అంటే కంటెంట్ ఉన్న సినిమాని మనం లేపుతాం, ఎక్కడికో లేపుతాం అని అందరికీ తెలుసా, బేబీ తోటి ప్రూవ్ అయింది. కానీ ఇలాంటి సినిమా వస్తే దాన్ని కూడా మళ్ళీ ఆదరిస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి I20 లాంటి సినిమాలు అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్ లో తీసారన్న మన ప్రొడ్యూసర్ గారు మహేందర్ గారు. ఏమన్నా ప్రొడక్షన్ వాల్యూస్ అన్న డబ్బులు పెట్టడానికి ఎక్కడ తగ్గనట్టుంది. సో మీకు కూడా డబ్బులు వస్తాయని చెప్పుకోవచ్చు. అండ్ డైరెక్టర్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి బాబు. ఇలాంటి డైరెక్టర్స్ వస్తుంటే ఇక రవీందర్ గారు మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. అంటే అంత మంచిగా ఉంది. అంటే ఇలాంటి కథని అసలు రాసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇంకొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. సో బ్యానర్ అన్న ఆవిష్కర్ బ్యానర్. సో ఈ బ్యానర్ నుంచి ఎన్ని సినిమాలు వచ్చినా తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం మన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని నేను చెప్తున్నా. సో ఈ కాలంలో ఈ జనరేషన్ లో అమ్మాయిలు ఎట్లున్నారు అబ్బాయిలు ఎట్లున్నారు అనే దాని గురించి మన అందరికీ తెలుసు. కానీ దాన్ని చాలా బాగా ప్రజెంట్ చేశారన్న. అమ్మాయిలు మోసపోతే వాళ్ళ కోసం మహిళా సంఘాలు చట్టాలు చాలా ఉన్నాయి. కానీ నాలాంటి అమ్మాయికులకు ఏమున్నాయన్న ఏం లేవు. సో మోసపోయిన అబ్బాయిలకు మోసం చేసిన అమ్మాయిలకు ఎలాంటి గుణపాఠం చెప్పిందో దాని గురించి చాలా ఉత్కంఠ భరేదంగా సాగిన మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. చూసినంత సేపు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ అన్న. ఇది ఓన్లీ నాలాంటి లవర్స్ ఫ్యామిలీ మ్యాన్సే కాదన్న, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడండి. ఇలాంటి మెసేజెస్ ఆదరించండి అన్న. ఎందుకంటే లవర్స్ తో వస్తే లవర్ చేంజ్ అవుతారన్న, ఫ్యామిలీతో వస్తే ఇలాంటి తప్పులు చేయొద్దని అమ్మాయిలు భయపడతారు, అబ్బాయిలు భయపడతారు. సో ఫ్యామిలీ తోటి వీలైతే ఫ్యామిలీ తోటి చూడండి, లవర్ తోటి వీలైతే లవర్ తోటి చూడండి. సో మనం ఆల్రెడీ బేబీ ఎంత పెద్ద హిట్ చేసామో తెలుసు కదా, దానికి మించిన హిట్ అనే I20 మాత్రం. సో మీ దగ్గరున్న థియేటర్స్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ, లవ్ యూ. I20 మూవీ ఎక్సలెంట్ ఉంది భయ్య. కంపల్సరీ ఫ్యామిలీ మొత్తం కపుల్స్ కానీ అందరూ వెళ్ళి చూడండి భయ్య. ఇది ఒక రొమాన్స్ ఉంది, దీంట్లో కెమిస్ట్రీ ఉంది, చాలా ఎంజాయ్ చేస్తారు మూవీని. బేబీ తర్వాత ఈ సినిమా చెప్పుకోవచ్చు మనం. ఈ సినిమాని బాగా అంటే ఎక్సలెంట్ గా చూపించారు. అమ్మాయిలు మోసపోతారు అన్నట్టుగా మనం చాలా మూవీస్ చూస్తుంటాం, కానీ అబ్బాయిలు కూడా మోసపోతారు. వాళ్ళకి న్యాయాలు ఉండవా? అమ్మాయిలకైనా న్యాయాలు చట్టాలు అన్ని, అబ్బాయిలు కూడా న్యాయాలు ఉంటాయని ఈ సినిమా చూసి మనకి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఒక గుడ్ మెసేజ్ కూడా ఇచ్చారు మూవీని. ఎక్సలెంట్ ఉంది భయ్య. రవీందర్ గారు చాలా ఎక్సలెంట్ స్టోరీని ఒక సీక్వెన్స్ ని బాగా తీసుకెళ్లారు. టాప్ గా నాకు కెమెరా టేకింగ్ కానీ సీక్వెన్స్ కానీ చాలా ఎక్సలెంట్ ఉంది. మూవీ అయితే కంపల్సరీ వెళ్ళి చూడండి బ్రో, మీకు బాగా నచ్చుతుంది. మీకు మూవీ ఒక మెసేజ్ వారంటీగా మూవీ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఒక అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కంపల్సరీ చూడండి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడండి. మీకు కొత్త బాగా మూవీ కొత్త కాన్సెప్ట్ గా మీకు అనిపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ మెసేజ్ గా ನೀವು చూడొచ్చు మూవీని. ఈ ఆర్టిస్ట్ కొత్త ఆర్టిస్టులు సపోర్టింగ్ చేయాలి, ఇంకా థియేటర్స్ కూడా పెంచాలి. థియేటర్స్ పెంచితే ఈ మూవీని కూడా కొంచెం సపోర్టింగ్ చేస్తుంటే మనం కూడా కొత్త ఆర్టిస్టులు వస్తుంటారు. మంచి స్టోరీ మనకి వస్తుంది. స్టోరీ మంచి స్టోరీని మనకి తీసుకొస్తారు. మూవీస్ కూడా ఇంకా థియేటర్లు పెంచాలి. థియేటర్లు పెంచితే మనకి మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. రవీంద్ర గారు మీకు హ్యాండ్స్ అప్ అయ్యా. మీకు మూవీని చాలా ఎక్సలెంట్ గా తీసుకెళ్లారు, కొత్తగా చూపించారు, మాకు ఒక గుడ్ మెసేజ్ మూవీని చూపించారు. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ వాచ్ఫుల్ మూవీ, కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. మూవీ అయితే కంపల్సరీ చూడండి భయ్య. మూవీ అయితే బాగుంది భయ్య. అండ్ ఇప్పుడు I20 అనే మూవీ చూసాము. సినిమా అయితే చాలా బాగుంది. ఇది ఒక మంచి మెసేజ్ ఇచ్చారు ఈ మూవీకి అయితే. సమాజంలో అమ్మాయిలే కాదు మోసపోయేది, అబ్బాయిలు కూడా మన వల్ల మోసపోతున్నారు అనేది ఈ సినిమాలో చాలా మంచిగా చూపించారు. ఇప్పుడు అమ్మాయిలకే చట్టాలు చాలా ఉన్నాయి, మహిళా మండలని, కోర్టులని చాలా ఉన్నాయి, పోలీస్ స్టేషన్లని. కానీ అబ్బాయిలకు కూడా ఇలా చట్టాలు రావాలి, అబ్బాయిలు కూడా మంచిగా ఉండాలి, వాళ్ళకు కూడా మోసాలు జరగకూడదు, అమ్మాయిల వల్ల ఏ ఇబ్బందులు పడకూడదు, పిక్చర్లు అయిపోకూడదు అని ఈ సినిమాలో మంచిగా చూపించారు. ఈ సినిమాలో సాంగ్స్ ఉన్నాయి, మంచి మ్యూజిక్ ఉంది, ఈ రొమాన్స్ కూడా చాలా బాగుంది మూవీలో కూడా. ఇది మంచిగా ఒక మెసేజ్ అయితే బాగుంది భయ్య సినిమాలో అయితే. అందరు ఇప్పుడున్న యూత్ కి అయితే ఈ సినిమా అయితే మంచి మెసేజ్ ఇచ్చారు. ఇది వచ్చి తప్పకుండా థియేటర్కి వచ్చి చూస్తే మీకు సినిమా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడున్న ఈ జనరేషన్ కి ఈ సినిమా తీసుకురావడం అనేది ప్రజల్లోకి చాలా గొప్ప మెసేజ్ ఇచ్చారు. ఇలాంటివి ఇంకా ఇంకా జనాల్లోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. చిన్న సినిమా అనుకుంటారు, చిన్న సినిమా మాత్రం చెప్తున్నా. I20 ఒక పెద్ద సినిమా, ప్రపంచం సృష్టించబోతుంది. ఇలాంటి సినిమాలకి థియేటర్లు పెంచాలన్నా ప్లీజ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా. మన గవర్నమెంట్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి కానీ చెప్తున్నా, ఇలాంటి సినిమాలని థియేటర్ పెంచాలి. ఎందుకంటే చిన్న చిన్న సినిమాలకే థియేటర్ పెంచితేనే అప్పుడు పెద్ద సినిమాలు పెద్ద సినిమాలు అవుతాయి. చిన్న సినిమా అనుకోని మనం ఉండిపోకూడదు. అదే పెద్ద సినిమా ఆడాలంటే పెద్ద థియేటర్లు పెంచాలి. అది నాకు నచ్చిందని థియేటర్లు పెంచాలి. థ్యాంక్ యూ.